ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. నాకెవరో చెప్పారు సార్, ఫ్రిడ్జ్లో పెడితే కండెన్స్డ్గా అయ్యే ఫ్యాట్ అనేది అదొక పర్టికులర్ వెరైటీ ఆఫ్ ఫ్యాట్, మీరు బయట పెట్టినా ఫ్రిడ్జ్లో పెట్టినా ఒకేలా ఉండే ఫ్యాట్ అనేది ఒకటి. ఇస్ దర్ డిఫరెన్స్ బిట్వీన్ దట్? ఆబ్వియస్లీ వెన్ యూ రెఫ్రిజిరేట్ ఎనీ ఫ్యాట్, ప్లాంట్ ఫ్యాట్ అయినా అది కండెన్స్ అవుతుందండి. సో అది దట్ మే నాట్ బి రైట్. బట్ యానిమల్స్ ద్వారా డిరైవ్ అయిన ఫ్యాట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మామూలుగా చికెన్ ఇవే తీసుకుంటున్నారనుకోండి, రెడ్ మీట్. ఇన్ఫ్యాక్ట్ రెడ్ మీట్ ఈజ్ వెరీ హై ఇన్ ఫ్యాట్. అది బ్యాడ్ ఫ్యాట్ అదంతా కూడా వెళ్ళి అఫ్కోర్స్ ప్రోటీన్ ఉంటుంది దాంట్లో, కానీ రెడ్ మీట్ ఈజ్ యాక్చువల్లీ నోన్ టు ఇంక్రీజ్ కార్డియోవాస్కులర్ డిసీజ్ ఇండిపెండెంట్లీ. షుగర్, బీపీ, సిగరెట్ తాగటం ఇవన్నీ పక్కన పెట్టినా కూడా కేవలం రెడ్ మీట్ ఇంటేక్ మోర్ దాన్ ట్వైస్ ఎ వీక్ తీసుకుంటే ఒక 7-8 ఏళ్లలో మీకు హార్ట్ డిసీజ్ రిస్క్ బాగా పెరుగుతుంది. కాదు సార్, ఇంత క్లియర్గా ఉన్నప్పుడు చాలామంది నాకు తెలిసిన వాళ్ళు, ఇన్ఫ్యాక్ట్ మెడికల్ ఫ్రెటర్నిటీలో ఉన్న వాళ్ళు కూడా చూసి చూడట్టు తినేస్తారు. ఎందుకు, ఎలా తింటారు అంత డేంజరస్ అయితే? ఒక రకమైన కాంప్లసెన్సీ, నిర్లప్తత అంటాం కదా, దే ఆర్ మేబీ తెలిసి కూడా, అంటే ఇట్స్ లైక్ ఆర్ దే మే హ్యావ్ ఎ ఫీలింగ్ దట్ ఓకే దే ఆర్ వర్కింగ్ అవుట్, దే మే బర్న్ అవుట్, అంటే క్యాలరీస్ని బర్న్ చేద్దాం అనే, అది కూడా దే ఆర్ నాట్ అడిక్వేట్లీ వర్కింగ్ అవుట్. ఎంత చేయాలో అంత చేయట్లేదు. బట్ అదే కొన్ని అపోహలు. ఇన్ఫ్యాక్ట్ మెడికల్ ఫ్రాటర్నిటీ అంటే ప్రతి ఒక్కళ్ళు దే ఆర్ అవేర్ అంటాను కూడా లేదు. ఇన్ఫ్యాక్ట్ కొన్ని స్పెషాలిటీస్ దే మే నాట్ బీ అవేర్ యాజ్ వెల్. మందాక రాదని కూడా అనుకోవచ్చు చాలామంది. సో అయితే మరి ఫ్యాట్స్ ఓకే, బట్ ఉన్న ఫ్యాట్ని కరిగించడానికి నిజంగా వాకింగ్ చేసి బాగా ఏరోబిక్ వర్కౌట్ చేస్తే హార్ట్ రేట్ పెరిగేలాగా, will it really burn fat over a period of time, or are there easier methods? సో ఇట్ ఈస్ ఆల్వేస్ ఎ కాంబినేషన్ అండి. ఒక్క ఎక్సర్సైజ్ చేస్తూ మనం ఇఫ్ యూ ఆర్ ఎక్స్పెక్టింగ్ బెల్లీ ఫ్యాట్ కానీ ఓవరాల్ బాడీ ఫ్యాట్ తగ్గుతుంది అనుకోవడం అది తప్పే. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ఆల్వేస్ ఎ కాంబినేషన్ ఆఫ్ డయట్. మనం ఏం తింటున్నాం, ఇన్ఫ్యాక్ట్ యాబ్స్ ఆర్ మేడ్ ఇన్ కిచెన్ అంటూ ఉంటారు. సో అలాగా యాబ్స్ అంటే బేసికలీ విసరల్ ఫ్యాట్ తగ్గించే విధంగా మనం కిచెన్లోనే స్టార్ట్ అవుతుంది బేసికలీ. అంటే మనం ఏం తింటున్నాం బేసికలీ. సో రెడ్ మీట్ని కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. బేసికలీ ఫ్యాట్ తగ్గించాలి, కార్బ్స్ తగ్గించాలి. ఇన్ఫ్యాక్ట్ మన ఇండియన్ డైట్ ఇఫ్ యూ సీ, ఎస్పెషలీ సౌత్ ఇండియన్ డైట్, అది కూడా రిఫైన్డ్ కార్బోహైడ్రేట్ ఇంటేక్ ఈస్ వెరీ హై. వెన్ యూ కంపేర్ కాకేషన్ అంటే వైట్ పేషెంట్స్ కానీ వైట్ పాపులేషన్ అవుట్ సైడ్ ఇండియా ఇఫ్ యూ సీ, వాళ్ళ ప్రోటీన్ ఇంటేక్ ఈజ్ వెరీ హై, కార్బ్స్ ఇంటేక్ అడిక్వేట్లీ తక్కువ ఉంటుంది. సో కార్బ్స్లో కూడా మనం రిఫైన్డ్ కార్బ్స్ తీసుకుంటున్నాం, సింపుల్ కార్బ్స్ ఎక్కువ తీసుకుంటున్నాం. మనం ఏం తీసుకోవాలి, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి ఎక్కువగా. గ్లైసిమిక్ ఇండెక్స్, గ్లైసిమిక్ లోడ్ తక్కువ ఉన్నవి మనం తీసుకోవాలి. ఇలా కార్బ్స్ తగ్గించి ఫ్యాట్ తగ్గించి ప్లాంట్ ప్రోటీన్ పెంచుతూ, దెన్ అఫ్కోర్స్ ఎగ్ వైట్ ఈజ్ ఎ గుడ్ ప్రోటీన్, బట్ అదర్ యానిమల్ ఫ్యాట్ని ప్రోటీన్ మనం తగ్గిస్తూ, దెన్ ఫైబర్ బాగా ఇంటేక్ ఎక్కువ చేస్తే, ఇన్ఫ్యాక్ట్ ఓన్లీ ప్రోటీన్ తీసుకుంటే కాన్స్టిపేషన్ రకరకాల ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. ఫైబర్, ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటూ మోతాదులో, అంటే కార్బ్స్ అండ్ ఫ్యాట్ తక్కువ కనుక తీసుకుంటే, కంబైన్ ఇట్ విత్ విగరస్ ఎక్సర్సైజ్. సో 45 minutes పర్ డే, ఇన్ఫ్యాక్ట్ 5 days a week అంటుంటారు, బట్ మనం 6 days అని రికమెండ్ చేస్తూ ఉంటాం. 6 days అని చెప్పినా కూడా 3 days కూడా చేయరు, అంటే స్ట్రాంగ్గా. సో మినిమం 6 days a week, ఈచ్ టైం 45 minutes. సరే 45 minutes అట్ స్ట్రెచ్ మీ వర్క్ వల్ల కుదరకపోతే 30 minutes మార్నింగ్, 30 minutes ఈవినింగ్ కూడా మనం చేయొచ్చు ఎక్సర్సైజ్. ఏమీ లేకపోతే జస్ట్ సింపుల్ వాకింగ్, బ్రిస్క్ వాక్ చేసినా కొంచెం ఆయాసం రావాలి, చెమట రావాలి, కొంచెం హార్ట్ రేట్ అనేది పెరగాలి. దట్ ఈస్ వెన్ ఎక్సర్సైజ్ బెనిఫిట్ ఈస్ రీచింగ్ యువర్ బాడీ. సో ఇట్ ఈస్ ఆల్వేస్ ఎ కాంబినేషన్ ఆఫ్ వాట్ యు ఆర్ ఈటింగ్, హౌ మచ్ యు ఆర్ వర్కింగ్ అవుట్. ఇన్ఫ్యాక్ట్ కార్డియో చేస్తాం అందరం, బట్ వెయిట్స్ కూడా ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ మీరు కనుక 50 or less ఉంటే వీ డూ రికమెండ్ వెయిట్ ట్రైనింగ్ ఆల్సో. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ వెయిట్ ట్రైనింగ్ చేస్తూ, ఇన్ఫ్యాక్ట్ లేడీస్ కూడా వీ డూ రికమెండ్ దట్ ఫర్ వెయిట్స్ చేయాలి, కార్డియో. ఇవాళ వెయిట్స్ చేస్తే రేపు కార్డియో, అట్లా ఆల్టర్నేట్ చేస్తే బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ వస్తుంది మనకి. ఒకవైపు మజిల్ బల్క్ పెంచుతూ ఉంటాం, బాడీ ఫ్యాట్ తగ్గించుకుంటాం, హార్ట్ రేట్ పెంచుకుంటూ, కార్డియో రెస్పిరేటరీ రిజర్వ్ అంటాం. యూజువల్గా మనం స్విమ్మింగ్ కానీ, ఈ నడక, బ్రిస్క్ వాక్ కానీ, ట్రెడ్మిల్ కానీ, సైక్లింగ్ కానీ, ఇవన్నీ కార్డియో బేసికలీ. ఇవి చేయడం వల్ల కార్డియో రెస్పిరేటరీ రిజర్వ్ పెరుగుతుంది. అంటే హార్ట్ కానీ లంగ్స్ కానీ ఒక స్ట్రెస్లో, అది ఫిజికల్ స్ట్రెస్ కానీ మెంటల్ స్ట్రెస్లో కానీ, అవి బెటర్గా దే విల్ బీ ఏబుల్ టు హ్యాండిల్ స్ట్రెస్. కాబట్టి ఇన్ఫ్యాక్ట్ లాంగ్ టర్మ్లో హార్ట్ అటాక్ రిస్క్ కొంచెం తగ్గించుకోవచ్చు మనం. సో ఇట్స్ ఆల్వేస్ ఎ కాంబినేషన్. అంటే ఇప్పుడు ఎక్సర్సైజ్లో ఇలా కాంబినేషన్స్ చేయటం, దెన్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ చేయటం. కొంతమందిలో ఇవన్నీ చేసినా కూడా దే మే ఓన్లీ రెడ్యూస్ ప్రాబ్లీ 5% ఆఫ్ బాడీ ఫ్యాట్. వీళ్ళకి మనకి మెడిసిన్స్ ద్వారా కూడా మనం హెల్ప్ చేయగలం. 20%, 25% బాడీ ఫ్యాట్, హోల్ బాడీ ఫ్యాట్ తగ్గించగలిగిన US FDA అప్రూవ్డ్ మందులు అందుబాటులో ఉన్నాయి ఇన్ఫ్యాక్ట్.